1999 వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. సచిన్ టెండూల్కర్కి అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తనకి ప్రాణమైన తండ్రి లేరని. ప్రపంచం స్తంభించిపోయింది. సచిన్ ఇండియాకు వచ్చాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఒక కొడుకుగా గుండె పగిలిపోయే బాధలో ఉన్నాడు. అందరూ ఇక సచిన్ వరల్డ్ కప్ ఆడలేడు అనుకున్నారు. కానీ కేవలం 3 రోజుల్లో ఆ కన్నీళ్లు తుడుచుకొని దేశం కోసం మళ్ళీ ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కాడు. కెన్యాపై మ్యాచ్ 140 రన్స్తో సెంచరీ కొట్టాడు. ఆ సెంచరీ కొట్టగానే ఎప్పుడూ బ్యాట్ని క్రౌడ్ వైపు చూపించే సచిన్ ఆ రోజు మొట్టమొదటిసారి ఆకాశం వైపు చూసి బ్యాట్ ఎత్తాడు. తన సెంచరీని తన నాన్నకు అంకితం ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ సచిన్ మామూలుగానే ఉన్నాడు కదా అనుకున్నారు. కానీ హర్ష భోగ్లే ఒక మాట చెప్పారు. సచిన్ ఎప్పుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకోరు, కానీ ఆ రోజు పెట్టుకున్నారు. అది స్టైల్ కోసం కాదు. కళ్ళద్దాలు తీస్తే ఏడ్చి ఏడ్చి ఎర్రగా కమిలిపోయినా ఉబ్బిపోయినా తన కళ్ళు ప్రపంచానికి కనిపిస్తాయని చెప్పారు. అదే బాధను గుండెలో దాచుకొని విధిని ఎదిరించి కొట్టాడు ఆ సెంచరీ. ఈ మనిషిని దేవుడిని చేసింది రికార్డులు కాదు, ఇలాంటి త్యాగాలే. సచిన్ని అభిమానించే వాళ్ళు ఈ ఎమోషనల్ వీడియోకి ఒక లైక్ చేసి గాడ్ ఆఫ్ క్రికెట్ అని కామెంట్ చేయండి.